హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ ఏ స్టేజ్లో ఉంది, ఆల్రెడీ పేపర్ కరెక్షన్ పూర్తయినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఏ స్టేజ్లో ఉంది, అదేవిధంగా మన రిజల్ట్స్ కూడా అనుకున్నట్టుగానే ఏ డేట్కి వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు పేపర్ కరెక్షన్ విషయం తీసుకున్నట్టయితే అన్ని సెంటర్స్లో చిన్న చిన్న సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ రోజుతో పేపర్ కరెక్షన్ అనేది అయిపోయింది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, అలాగే ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి. ఇకపోతే ఎవరైతే సిఈస్ ఉంటారో, ఏసీఓలు ఉంటారో వాళ్ళందరూ కూడా రేపటితో మిగిలిన ఫినిషింగ్ వర్క్ చేసేసి మొత్తం స్పాట్ చాలా సెంటర్స్లో వర్క్ ఫినిష్ చేసుకొని స్పాట్ క్యాంప్ని క్లోజ్ చేసుకుంటున్నారు. అయితే ఇక పెద్ద సెంటర్స్ అయినటువంటి విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో మాత్రం మరొక 3-4 రోజులు ఇంకా పేపర్ కరెక్షన్ అనేది జరిగే అవకాశం ఉంది. బట్ చిన్న సెంటర్స్ అన్నింటిలో కూడా పూర్తి అయిపోయాయి. అయితే మొత్తం పేపర్ కరెక్షన్ అన్ని సెంటర్స్లో కూడా మనకి ఏప్రిల్ 6వ తారీఖుకి అన్ని సెంటర్స్లో ఎక్కడ కూడా స్పాట్ అనేది ఇంకా కంటిన్యూషన్ అనేది ఉండకూడదు. ఏప్రిల్ 6వ తారీఖు లోపు అన్ని సెంటర్స్లో కూడా స్పాట్ క్యాంప్స్ అనేది క్లోజ్ చేయాలని అయితే ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి అన్ని స్పాట్ సెంటర్స్కి ఒక మెసేజ్ వచ్చింది. ఖచ్చితంగా ఏప్రిల్ 6వ తారీఖు లోపు ఏ స్పాట్ సెంటర్లో కూడా ఇక వర్క్ పెండింగ్ అనేది ఉండకూడదు, మొత్తం కరెక్షన్ అనేది పూర్తి అయిపోవాలనే ఇన్స్ట్రక్షన్ అయితే రావడం జరిగింది. సో ఏది ఏమైనా ఏప్రిల్ 6వ తారీఖు లోపు అన్ని సెంటర్స్లో కూడా, చిన్న సెంటర్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే అయిపోయాయి కాబట్టి ఇక పెద్ద క్యాంప్ సెంటర్స్లో కూడా స్పాట్ కరెక్షన్ అనేది, పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, 12వ తారీఖు మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉందన్నది. ఇక 12వ తారీఖు డేట్కి ఒకరోజు అటు కానీ ఇటు కానీ ముందు కానీ వెనక కానీ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందువల్లంటే 6వ తారీఖున పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన చిన్న ఫినిషింగ్ వర్క్ ఏది ఉన్నా కూడా 4-5 డేస్ కంప్లీట్ చేసేసి ఖచ్చితంగా 12వ తారీఖుకి ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపిన తర్వాత తేలనే టైంని బట్టి అవసరమైతే ఒక రోజు కానీ 2 రోజులు కానీ చిన్న వేరియేషన్ ఉంటే డేట్స్లో ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం ఏప్రిల్ 12వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇక దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.